నమస్కారం, మీరు చూస్తున్నది ఆర్కే టీవీ. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నులి పురుగులను నిర్మూలించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. గురుకుల నోటిఫికేషన్ నిబంధనల లోపంతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది. ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ శ్రీధర్. అక్రమ కట్టడాలపై కొరడా జరుపిస్తున్న మున్సిపల్ అధికారులు. నులి పురుగుల సంక్రమణ వ్యాప్తిని నిరోధించి పిల్లలకు భవిష్యత్తును అందించాలని జిల్లా వైద్య అధికారి శ్రీనివాస్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. అనంతరం డిఎంహెచ్ఓ మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నిర్మూలన రోజు పిల్లల్ని సమీపంలోని పాఠశాల అంగన్వాడీ కేంద్రాలకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులను కోరారు. జిల్లాలో 26 మండలాల్లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించినట్టు చెప్పారు. మాత్రలు వేసుకోవడం ద్వారా నులి పురుగు నిర్మూలించవచ్చన్నారు. జాతీయ నులి పురుగుల దినోత్సవంలో భాగంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఈరోజు మానవాహారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఆశా కార్యకర్తనైతేనేమి, అంగన్వాడీ కార్యకర్తనేమి, టీచర్స్ అయితేనేమి, ఆరోగ్య కార్యకర్తనేమి మొత్తం మన జిల్లాలో 4,55,677 మంది పిల్లలున్నారు. దాదాపు 1,834 ప్రాథమిక స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, 238 ప్రైవేట్ స్కూల్స్ మొత్తం టోటల్గా జిల్లా మొత్తం 4,56,666 మంది పిల్లలు ఉన్నారు. 0 to 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పిల్లలకు హాఫ్ మాత్రలు, తర్వాత 2 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈ ఆల్బెండజోల్ మాత్రలు వేయించి జాతీయ నిర్మూలన దినోత్సవంలో భాగంగా విజయవంతంగా చేయాల్సింది కోరుతున్నాను. నులి పురుగులు, ఎలుకపాములు ఇవన్నీ కూడా మానవ శరీరంలో నుండి నష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఆ రకంగా మరి ఈ యొక్క నివారణ దినోత్సవంలో భాగంగా మరి ఖచ్చితంగా 100% వీళ్ళు వేయించినట్లయితే పిల్లలు మందకోడిగా ఉండకుండా, ఎనిమియాకి రక్తహీనత గురి కాకుండా, చదువు మీద అశ్రద్ధగా లేకుండా ఉండడానికి ఈ యొక్క మాత్ర ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతంగా చేయాల్సిందిగా మరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా 100% పకడ్బందీగా ఈ యొక్క ప్రోగ్రాము జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతూ ఉంది. అందరూ కూడా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్యాధికారులు కూడా అలర్ట్ అయ్యి అందరూ కూడా వైద్య సిబ్బందితో పాటు ఆరోగ్య కార్యకర్తలు అయితేనేమి, ఆశా కార్యకర్తలు అయితేనేమి, అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, శిక్షణ పొందినటువంటి మరి స్కూల్ పిల్లలకు అందరికీ కూడా మరి వేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంను పాల్గొని స్వచ్ఛందంగా మరి అందరికీ ఉపయోగపడే విధంగా మరి ఈ యొక్క ప్రోగ్రాము చేయాల్సిందిగా అందుకు జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే వచ్చి మరి ఈ యొక్క ప్రోగ్రామ్ను ఇనాగ్రేషన్ చేసి వెళ్ళడం జరిగింది. రేపు 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రతి ఒక్క హౌస్ టు హౌస్ విజిట్ చేయడం జరుగుతుంది. మరి అన్ని సెంటర్లోనూ కూడా వేయడం జరుగుతుంది. అన్ని ప్రైమరీ స్కూల్లో కానీ, హై స్కూల్లో కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యార్థులకు, నిరుద్యోగులకు చివరకు నిరాశ మిగిలిందని ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ శ్రీధర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గురుకుల నోటిఫికేషన్ నిబంధనలు వ్యతిరేకిస్తూ ఏబీవీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70% మహిళలకు కేటాయించడం అన్యాయమన్నారు. నోటిఫికేషన్ నియమ నిబంధనలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆరోపించారు. డిగ్రీలో ఉత్తీర్ణత 60% ఉండాలని నిబంధనలను వ్యతిరేకిస్తున్నామన్నారు. నిబంధనలు వెంటనే తొలగించాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఏదైతే గురుకులాల పరీక్షలకు నోటిఫికేషన్ వేసిండ్రో అది ఆ నిబంధనలు వెంటనే ఎత్తివేయాలని చెప్పి, అదేవిధంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గంట చక్రపాణిని వెంటనే తొలగించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మలు దానం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ ప్రభుత్వాన్ని ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, ఏ రాష్ట్రంలో లేని విధంగా గురుకులాల పరీక్షలకు మాత్రమే ఎందుకు నిబంధనలు పెట్టినవో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి అంతేకాకుండా నిరుద్యోగులు ఆనాడు ఉద్యమాలు చేస్తున్నటువంటి సమయంలో పరీక్షలు ఎగ్గొట్టి వాళ్ళ జీవితాలనే బలంగా పెట్టి ఉద్యమంలో పాల్గొని మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడ్డే మరి ఆ నిరుద్యోగుల ఆశలపై ఎందుకు నిలుదలుతున్నారని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. డిగ్రీకి 60%, మరి పీజీకి 60% ఉండాలని చెప్పి ఏదైతే నిబంధనలు పెట్టినావో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలకు కూడా ఎక్కడ కూడా నిబంధనలు లేని తరుణంలో కేవలం గ్రూప్ 2 పరీక్ష ఈ గురుకులాల పరీక్షలకు ఎందుకు నిబంధనలు పెట్టినామని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. గతంలో గ్రూప్ 2 పరీక్షలు కూడా అనేక అవకతవకలకు పాల్పడ్డాడు ఈ గంట చక్రపాణి. ఇప్పుడు కూడా ఈ గురుకులాల పోస్టులను నిరుద్యోగులకు కల్పించాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కురడ జులిపిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఏనుగొండ పరిధిలో అనుమతి లేని బహుళ అంతస్తు భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంలో ఇంటి యజమాని మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టణంలో దాదాపు 600కు పైగా అనుమతులు లేని భవనాలున్నా కక్షపూరితంగా కొందరి భవనాలను మాత్రమే కూల్చివేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. హండ్రెడ్ పర్సెంట్ వేస్తామన్నారు. 100% అయింది. నేను కడతా నేను ఇప్పుడు కట్టి పడేస్తాను. మీ ఆ జీవో ప్రకారంగా 100% వేయండి. ఎంత డివియేషన్ అయిందో అంత వేయండి, నేను కట్టేస్తాను. మీరు లెక్క చేయండి. ఎన్ని సార్లు చెప్పండి. 537 సర్వే చేసిన రిపోర్ట్ అది. సార్ సర్వేలో డివియేషన్ అయితే కదా సర్వే చేసాం. సార్ ముందు పర్మిషన్ ముందు పర్మిషన్ మీరు 60,000 ఇంట్లో 537 ఎందుకు చెప్పారు చెప్పండి. 60,000 ఇంట్లో 537 ఎందుకు సార్? మీరు 60,000 ఇంట్లో 537 ఎందుకు చెప్పారు చెప్పండి. 60,000 ఇంట్లో 537 ఎందుకు రిక్వెస్ట్ ఆ జీవో సమాధానం చెప్పండి సార్. నేను తీసేసుకుంటాను చెప్తున్నా. మీరు ఎందుకు సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఏడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద బీపీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల నోటిఫికేషన్లో 70% మహిళలకు కేటాయించడం అన్యాయమన్నారు. బీపీఎడ్ అభ్యర్థులకు పీఈటీ పోస్టుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా బీపీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులున్నారని వారికి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 3 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా ఈరోజు గురుకుల రెసిడెన్షియల్ పోస్టులను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పీఈటీ పోస్టులు సుమారుగా 606 పోస్టులు నింపడం జరిగింది. అయితే ఈరోజు ఈ 606 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా బీపీఎడ్ చేసిన నిరుద్యోగులు 1,00,000 మందికి పైగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఈరోజు పీఈటీ పోస్టుల అవకాశం లేదు. ఇది చాలా దారుణం. కాబట్టి బీపీఎడ్ చేసిన నిరుద్యోగులకు పీఈటీ పోస్టులకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. ఈరోజు ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల ఈరోజు బీపీఎడ్ చేసిన వాళ్ళకు వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళకు అవకాశం ఇవ్వడం అనేది ఇది ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి. కాబట్టి ఈరోజు యూజీ బీపీఎడ్ చేసిన వాళ్ళకు మాత్రమే ఈరోజు పీఈటీ పోస్టుల అవకాశం కల్పిస్తాననేది ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు గతంలో పోల్చుకుంటూ కూడా నవోదయ
నవోదయ కానీ లేకపోతే ఆదర్శ పాఠశాల కానీ జనరల్ స్కూళ్ళలో కానీ తర్వాత మోడల్ స్కూల్లో కానీ ఎన్నో రకాలుగా పీటీ పోస్టులకు బీపీఎడ్ చేసిన వాళ్ళకు అవకాశం ఇచ్చినారు. కాబట్టి ఈ గురుకుల రెసిడెన్షియల్ పోస్టులో మాత్రము బీపీఎడ్ చేసిన వాళ్ళకు పీటీ పోస్టులో అవకాశం కల్పించకపోవడం అనేది ఇది ఒక ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. ఈరోజు సీఎం కేసీఆర్ గారు ఒక పక్షమే వహిస్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నిరుద్యోగ ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతోమంది లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసానికి ఈరోజు ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో నువ్వు గురుకుల డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినట్లే ఇచ్చి ఈరోజు కొంతమంది నోట్లలో మట్టి కొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం అనేది కల్పించాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 60% డిగ్రీల 60% అనేది కూడా సరైన పద్ధతి కాదు. టెట్టు మాత్రము అర్హత పరీక్షగానే స్వీకరించాలి. అలా ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే గ్రామీణ నిరుద్యోగ ప్రాంతం నుంచి వచ్చిన 80% మాత్రం ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందక ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులకు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తల్లిదండ్రులు పేరెంట్స్ ఈరోజు నా బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఈరోజు ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో కొత్త రాష్ట్రం వచ్చింది, ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది, ఇంటింటికి ఉద్యోగం వస్తుందని ఈరోజు నిరుద్యోగులు ఎంతో సంతోషంగా ఉండి తెలంగాణ రాష్ట్రం కోసానికి నిధులు నియామకాల కోసానికి ఈరోజు 610 జీవో నుంచి ఉద్యోగాలు రాలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మనం నష్టపోయినామని చెప్పి ఆ రకంగా ఈరోజు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఎన్నో రకాలుగా ఈరోజు ఉద్యమాలు చేసి నిరుద్యోగులు కానీ తర్వాత స్టూడెంట్స్ విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈరోజు చాలామంది ఆత్మహత్య చేసుకొని ఉండకూడంగా ఈరోజు 3 సంవత్సరాల తర్వాత ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చి ఈరోజు అవకాశం బీపీఎడ్ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు పీటీ పోస్టులో అవకాశం ఇవ్వకపోవడం అనేది ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యవరి. కాబట్టి తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మెట్టయాద మాట్లాడుతూ ఈరోజు సీఎం కేసీఆర్ గారు మీరు బాగా గమనించండి, ఉద్యోగాలు ఈరోజు ఎలక్షన్లు వస్తే మాత్రమే ఈరోజు మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నారు, లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే తప్ప ఈరోజు మీరు ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నారు. కానీ గత ప్రభుత్వాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ తేడలేదు. అప్పుడు వాళ్ళు నిర్లక్ష్య వైఖరి చేశారు, ఈరోజు మీరు కూడా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు. మేము మొన్న వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా ముఖ్యంగా విన్నపం, మా అందరి విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ మొన్న నోటిఫికేషన్ జారీ చేసింది, దాంట్లో బీపీడీ చేసిన వాళ్ళు అనర్హులా ప్రకటించడం మేము ఖండిస్తూ ఉన్నాము. బీపీడీ చేసి ఇప్పుడు పీఈటీ పోస్టుకు నాట్ ఎలిజిబుల్ అని మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చిన దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఖండిస్తూ ఉన్నాము. మాకు ఈ నోటిఫికేషన్లో బీపీడీ చేసిన వాళ్లకు అవకాశం కల్పించాలనేది మా డిమాండు. మహిళలకు 33% ఇచ్చారు, ఆ 33%తో సరిపెట్టి మిగతా పోస్టులకు పురుషులను అర్హతగా భావించాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా 60% ఉంటేనే మీరు ఉద్యోగాలకు అర్హత అని ప్రకటించారు. 60% తీసేసి జనరల్గా ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు మొత్తం 5-6 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ పడలేదు. రాత్రి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, గందరగోళం చేసిండ్రు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు ఎక్కిండ్రు ఇప్పుడు నిరుద్యోగులంతా. మేము కేసీఆర్ కానీ గంటా చక్రపాణి ఏపీపీఎస్ చైర్మన్ గారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే, మా నిరుద్యోగులకు 60% రద్దు చేసి మా బీపీడీ చేసిన వాళ్లకు అవకాశం ఇవ్వాలి. పీఈటీ పోస్టులలో ముఖ్యంగా అన్నిటికీ ఎక్కువ శాతం మహిళలకు ఇచ్చారు అనేది మీరు పేపర్లో రాశారు. అది ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మేము నిరుద్యోగులుగా ఉన్న అబ్బాయిలు ఎక్కడ పోవాలని మేము ఈ గవర్నమెంట్ను ఈ మా మీడియా మిత్రుల ద్వారా ఈ అవకాశం ఇచ్చి నిజంగా మాకు మీడియా మిత్రులు ఈ 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు టోటల్గా రోడ్లు ఎక్కడానికి ఈ ప్రభుత్వం కారణమని ఈ సందర్భంగా చెప్తూ ముఖ్యంగా మాకు 60% రద్దు చేయాలి, బీపీడీ చేసిన పీఈటీ పోస్టులను అర్హులుగా ప్రకటించాలి. అదేవిధంగా మహిళలకు ఎక్కువ పాత్ర పోషిస్తూ పురుషులకు పాత్ర లేదనడము మేము చాలా ఖండిస్తూ ఉన్నాము. ఎగ్జామ్ డేటును కూడా పొడిగిస్తూ నిజాయితీగా 1 నెల 2 నెలలు సరిపోదు. వాస్తవానికి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారు, తర్వాత 2 పేపర్లు పెట్టారు. ఆ 2 పేపర్లకు స్క్రీనింగ్ టెస్ట్కు మినిమం 6 నెలల సిలబస్ పెట్టారు. ఆ సిలబస్కు 2 నెలలు సరిపోదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరి తరపున మేము ఖండిస్తూ ఉన్నాము. మాకందరికీ సరిపోయే టైం ఇచ్చి ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ను వ్యతిరేకిస్తూ మేము మహబూబ్నగర్ జిల్లా నిరుద్యోగుల తరపున మేము ఖండిస్తా ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నులిపురుగుల నిర్మూలన
ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీని డిఆర్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ నులిపురుగుల నిర్మూలనకు ప్రభుత్వం మాత్రలు అందుబాటులోకి తెచ్చిందని, ప్రజలు తమ మొదటి సంవత్సరం నుంచి 19 సంవత్సరాలు గల పిల్లలకు నులిపురుగు నిర్మూలన మాత్రలు వేయించి తమ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని డిఎంహెచ్ఓ కృష్ణ చెప్పారు. నులిపురుగుల మాత్రలు వాడకపోవడం వల్ల పిల్లలకు తెలివి పెరగకపోవడం, బలహీనులుగా ఉండడం, ఉత్సాహంగా ఉండకపోవడం వంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు, వెళ్ళని వాళ్ళు, బయట వాళ్ళు, మరి పనికి పోయే వాళ్ళు, ఇంటికాడ ఉండే వాళ్ళు అందరికీ హ్యూమన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వర్క్, అంగన్వాడీ వర్కర్ల సెంటర్లలోనూ, స్కూళ్ళలోనూ, మరి కాలేజీలలోనూ, ప్రైవేట్ స్కూల్స్లో అన్నింటిలో కూడా ఇది ట్యాబ్లెట్ నియమిస్తాం. ముఖ్యంగా ఇది 3 రకాలైనటువంటి నులిపురుగులు రాకుండా ఉండేదానికోసం ఇది మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరంలో 2 సార్లు చేస్తాం. ఇది మరి ఫిబ్రవరిలో ఒకసారి, మరి ఆగస్టు నెలలో సంవత్సరానికి 2 సార్లు చేస్తాం. విద్యా సంస్థలు, కాలేజీల్లో అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ని మనం తప్పనిసరిగా ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ ఇప్పించి వారందరికీ కూడా మనం ఆరోగ్యాన్ని, తద్వారా మనం ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేస్తామని అందరికీ విజ్ఞప్తి, అందరూ సహకరించవలసిందిగా కోరుతూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నులిపురుగులను నిర్మూలించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. గురుకుల నోటిఫికేషన్ నిబంధనల లోపంతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది. ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ శ్రీధర్. అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్న మున్సిపల్ అధికారులు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.